పేరుకు వరల్డ్ ఛాంపియన్ అయినా టీ20 ఫార్మాట్లో భారత జట్టు సతమతమవుతోంది. ప్రత్యర్థుల ముందు తేలిపోతోంది. అసలు వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన జట్టేనా ఇది అనుకునేలా టీమిండియా ఆట తీరు సాగుతోంది. 1 కాదు 2 కాదు, వరుసగా 4 మ్యాచుల్లో భారత జట్టుకు పరాజయాలే ఎదురయ్యాయి. విదేశీ పిచ్చులపై భారత బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఐర్లాండ్లో చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు ఆ తర్వాత ఇంగ్లాండ్లోనూ సేమ్ సీన్ను రిపీట్ చేస్తున్నారు. ఒత్తిడిని ఎదుర్కోలేక భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కడుతున్నారు. ఐపీఎల్లో దంచికొట్టిన ఆటగాళ్లు ఇంగ్లాండ్లో మాత్రం ఉసూరుమనిపిస్తున్నారు. బేసిక్స్ తెలియని బ్యాటర్లలో అవుట్ అయిపోతున్నారు. ఐపీఎల్లో ఆడినట్టే ఇంగ్లాండ్లోనూ ఆడేందుకు ప్రయత్నించి విఫలమవుతున్నారు. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోకుండా అడ్డదిడ్డంగా బ్యాట్ ఊపేస్తున్నారు. ఒక ప్రణాళిక అంటూ లేనట్టుగా కనిపిస్తున్నారు. ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాలకు ఈజీగా చిక్కుతున్నారు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అనే తేడా లేకుండా గత మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే భారత జట్టును సరైన దిశలో నడిపించకుండా గంభీర్ ఏం చేస్తున్నాడనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గౌతీ పనైపోయిందని హెడ్ కోచ్ దగ్గర వ్యూహాలే లేవని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంగ్లాండ్తో చివరి 2 టీ20లోనూ టీమిండియా హ్యాండ్స్ అప్ అనేస్తే గంభీర్ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుందంటున్నారు. హెడ్ కోచ్గా గంభీర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి టీమిండియా ఖాతాలో కొన్ని ఘోర ఓటములు చేరాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా స్వదేశంలో న్యూజిలాండ్కు టెస్ట్ సిరీస్ కోల్పోయింది. 3 మ్యాచ్ల్లోనూ చిత్తైంది. 27 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలోనూ వన్డే సిరీస్ను టీమిండియా ఓడిపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ చిత్తైంది. 10 సంవత్సరాల ఆధిపత్యం తర్వాత ఆసీస్కు సిరీస్ను కోల్పోయింది. 1-4 తేడాతో చిత్తైంది. స్వదేశంలో సౌత్ ఆఫ్రికాకు కూడా సిరీస్ను కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్లోనూ ఆకట్టుకోలేకపోతోంది. ఐర్లాండ్తో సిరీస్లో ఓటమి, ఆ తర్వాత ఇంగ్లాండ్లో పూర్ షోకు గౌతీనే కారణమని మాజీలు బౌన్సర్లు సంధిస్తున్నారు. గంభీర్ వ్యూహాలను తప్పుపడుతున్నారు.